హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లాస్యా నీడిల్ వర్క్. ఈ వీడియోలో మనం బ్యాక్ నెక్ నేను ఏ విధంగా డిజైన్ చేశానో చూద్దాం. ఫస్ట్ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ 3 లైన్స్ వేశాను. తర్వాత షుగర్ బీడ్స్ లైన్ వేశాను. షుగర్ బీడ్స్ స్టిచ్ అనేది మనం రెండు స్టిచ్ చేసుకుంటూ రావాలి, లేదా 3-4 ఇలా స్టిచ్ చేస్తే మనకి ఫ్రేమ్లో చూడడానికి బాగానే ఉంటుంది. తర్వాత ఫ్రేమ్ నుంచి రిమూవ్ చేసిన తర్వాత ఫినిషింగ్ అంత నీట్గా కనిపించదు, స్టిచ్చెస్ అనేది బాగుండదు. సో నెక్స్ట్ 4 mm బంచ్ బీడ్ ఒక్కొక్కటిగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. మళ్ళీ షుగర్ బీడ్ లైన్ స్టిచ్. మీరు ఎప్పుడైనా షుగర్ బీడ్స్ స్టిచ్ చేస్తే ఇవి గుర్తుపెట్టుకోండి, 2 లేదా 1 ఇలానే స్టిచ్ అయితే చేయాలి. 4, 3 ఇలా అయితే స్టిచ్ అయితే చేయకూడదు. నెక్స్ట్ నేను స్టోన్ చైన్ స్టిచ్ చేసుకుంటాను. నేను ఇక్కడ గ్లూ అప్లై చేయకుండా స్టిచ్ చేశాను. మీరు గ్లూ అప్లై చేసుకొని స్టిచ్ చేయండి. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నిటికీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ స్టోన్ని స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక లైన్ షుగర్ బీడ్స్ మనం స్టిచ్ చేసుకుందాం. నేను ఇక్కడ బీడ్స్ స్టిచ్ చేయడానికి నైలాన్ థ్రెడ్ని యూస్ చేస్తున్నాను. మీరు నైలాన్ థ్రెడ్ లేకపోతే కాటన్ థ్రెడ్తో కుట్టండి. ఇలానే షుగర్ బీడ్ అనేది మనం రెండుగానే స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో నెక్స్ట్ నేను మళ్ళీ 4 mm బంచ్ బీడ్ ఇలా గ్యాప్ ఇస్తూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. కొంచెం ఇలా గ్యాప్ ఇస్తూ స్టిచ్ చేయాలి. సో ఇక్కడ సిల్వర్ కలర్ షుగర్ బీడ్స్తో వాటి చుట్టూ స్టిచ్ అయితే చేస్తున్నాను. ఇలానే మనం ఒక్కొక్క లైన్‌కి మళ్ళీ షుగర్ బీట్స్ అనేది ఒక లైన్ వేసుకుంటూ రావాలి. ఇదిగోండి ఇలానే ఒక లైన్ మనం స్టోన్ చైన్ అయినా, బంచ్ బీడ్ అయినా ఏది కుట్టినా దాని పక్కనే మళ్ళీ షుగర్ బీడ్ అనేది ఇలా ఒక లైన్ అనేది వేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే సిల్వర్ కలర్ షుగర్ బీడ్ ఒకటి, 4 mm బంచ్ బీడ్ ఒకటి, ఇలా ఒక షుగర్ బీడ్, ఒక 4 mm బంచ్ బీడ్ ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇది కూడా ఒక్కొక్కటే స్టిచ్ చేయాలి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక్కడ మళ్ళీ బంచ్ బీడ్ ఒకటి, షుగర్ బీడ్ ఒకటి, అదే 4 mm బంచ్ బీడ్, సిల్వర్ కలర్ షుగర్ బీడ్ ఇలా కుట్టుకుంటూ రావాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. అంతేనండి, ఈ బ్యాక్ నెక్ అనేది మనం ఫినిష్ చేసాము. ఈ డిజైన్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. బుట్టాస్ వీడియో నేను షార్ట్స్‌లో అప్లోడ్ చేశాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.